మనిషి పతనానికి కారణాలు రెండు. ఒకటి అక్రమార్జిత ధనం, రెండోది అహంకారపూరితమైన అధికారం. ఈ రెండే మనిషికి ప్రధానంగా పతన హేతువులు. ధనం ఎంత మంచిదో అంత చెడ్డది. అధికారం కూడా అలాంటిదే. అది ఎంత మంచిదో అంత చెడ్డది. మనిషిలోని బలహీనతల కారణంగా ఈ రెండు దుర్వినియోగం అవుతున్న నిదర్శనాలు లోకంలో కనిపిస్తున్నాయి. ధనం ముందు ఆత్మీయ బంధాలు దూరమవుతున్న అనుభవాలు మానవులకు సుపరిచితాలే. డబ్బు కోసం మనిషి శ్మశానాల చుట్టూ తిరగడానికైనా వెనకాడని, తనకు జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులను చంపడానికైనా సిద్ధపడతాడని నీతికారుల మాట. అక్రమంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం మనిషి పక్కదారులను ఎంచుకుంటున్నాడు. ఎన్ని పాపాలు చేసి అయినా సరే కోట్లకు కోట్లు కూడబెట్టాలన్న దురాశతో మనిషి ప్రవర్తిస్తున్నాడు.